నమస్కారం. హిందుస్థాన్ మీడియా వార్తలకి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. సిద్దిపేట జిల్లా చేర్యాలలో గంజాయి విక్రయిస్తున్న యువకుల అరెస్ట్, రిమాండ్కు తరలింపు. మత్తు పదార్థాలకు బానిసై భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని యువతకు చేర్యాల సిఐ శ్రీను సూచన. చేర్యాల ప్రాంతంలో గంజాయి విక్రయిస్తున్న యువకులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించనున్నట్లు చేర్యాల సిఐ ఎల్ శ్రీను తెలిపారు. బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, చేర్యాల ఎస్ఐ నీరేష్కు వచ్చిన నమ్మదగిన సమాచారంతో పట్టణ శివారులో గంజాయి విక్రయిస్తున్న 4 యువకులను అదుపులోకి తీసుకొని విచారించగా వారు మండల కేంద్రానికి చెందిన రాసూరి నవీన్తో పాటు మండల పరిధిలోని చుంచనకోట గ్రామానికి చెందిన ఏషబోయిన కరుణాకర్, పొన్నబోయిన పవన్, చిట్కూరు శ్రవణ్ అనే యువకులుగా గుర్తించామన్నారు. వీరంతా ముఠాగా ఏర్పడి హైదరాబాద్లో పలు వైన్ షాపుల ముందు చుడువ అమ్ముతుంటారని, వీరు ధూల్పేటలో గంజాయి కొనుగోలు చేసి చేర్యాల ప్రాంతంలో యువకులకు విక్రయిస్తున్నారని తెలిపారు. వీరి వద్ద 50 గ్రాముల గంజాయి, ఒక ట్రాలీ ఆటో, ఒక స్కూటీ, 4 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలిస్తున్నట్లు తెలిపారు. పట్టుబడ్డ యువకులంతా దాదాపు 20 నుండి 22 సంవత్సరాల లోపు వారే ఉండడం గమనార్హం. ఈ సందర్భంగా పిల్లల ప్రవర్తనను, కదలికలను గమనించాలని సిఐ ఎల్ శ్రీను తల్లిదండ్రులకు సూచించారు. ఈ సమావేశంలో ఎస్ఐ నీరేష్, కానిస్టేబుల్ హనుమంత్, గౌతమ్లు పాల్గొన్నారు. హిందుస్థాన్ మీడియా ప్రతినిధి చేర్యాల. మధ్యాహ్నం పూట చేర్యాల ఎస్ఐ గారికి వచ్చినటువంటి సమాచారం మేరకు చేర్యాల శివారులో కొంతమంది గంజాయి తాగుతూ వాటిని అమ్మటానికి ప్రయత్నం చేస్తున్నారనే సమాచారం మేరకు ఎస్ఐ గారు సిబ్బందితో వెళ్ళి అక్కడ 4గురిని పట్టుకోవడం జరిగింది. వాళ్ళని విచారించగా వాళ్ళ పేరు రాసూరి నవీన్, చేర్యాల పెద్దమ్మగడ్డ, తర్వాత ఏషబోయిన కరుణాకర్ చుంచనకోట, పన్నబోయిన పవన్ చుంచనకోట, చిట్కూరి శ్రావణ్ చుంచనకోట, వీళ్ళ 4గురిని అదుపులో తీసుకోవడం జరిగింది. వాళ్ళని విచారించి ఇంటరాగేట్ చేస్తే వాళ్ళు హైదరాబాదు ధూల్పేట ఏరియా నుంచి గంజాయి తీసుకొని వచ్చి ఇక్కడ సేవిస్తూ తర్వాత ఈ మిగిలినది ఎవరికైనా నమ్మడానికి ప్రయత్నం చేస్తున్నామని వాళ్ళు చెప్పడం జరిగింది. వాళ్ళ కన్ఫెషన్ మీద వాళ్ళ దగ్గర నుంచి ఒక 50 గ్రాముల గంజా స్వాధీనం చేసుకోవడం అయింది. అదేవిధంగా దానికి ఉపయోగించినటువంటి ఒక ట్రాలీ ఆటో, ఒక స్కూటర్ని మరియు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మొబైల్ ఫోన్స్ని కూడా సీజ్ చేయడం జరిగింది. వాళ్ళని అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా చేర్యాల పట్టణవాసులకు తెలియజేసింది ఏంటంటే, వాళ్ళ పిల్లలందరినీ కూడా, ముఖ్యంగా దీనికి టీనేజ్ పిల్లలు బలవుతున్నారు. 16 నుంచి 20 సంవత్సరాల వయసున్న పిల్లలు ఈ గంజాయి బారిన పడుతున్నారు. ఇప్పుడు అరెస్ట్ చేసిన 4గురు కూడా 19, 20 సంవత్సరాల వయసు పిల్లలు మాత్రమే. ఒకరి నుంచి ఒకరు చెడిపోయి మిగతా వాళ్ళని చెడగొట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. తల్లిదండ్రులు బాగా అప్రమత్తంగా ఉండాలి. తన పిల్లల ప్రవర్తనని అబ్జర్వ్ చేస్తూ వాళ్ళ ఆరోగ్యాలు, సమయానికి ఇంటికి వస్తున్నారా లేదా, తింటున్నారా, ఏ విధంగా ఉంటున్నారో అబ్జర్వ్ చేస్తూ వాళ్ళపై నిఘా ఉంచి ఎప్పటికప్పుడు వాళ్ళని కౌన్సిలింగ్ ద్వారా వాళ్ళు చేసి, లేకపోతే మా దృష్టికి తీసుకొచ్చి వాళ్ళని సక్రమమైన మార్గంలో పెట్టడానికి సహకరించాలి. అదేవిధంగా ఎవరైనా ఈ విధంగా అమ్మటానికి ప్రయత్నం చేస్తున్నారంటే ఆ సమాచారం కూడా మాకు అందజేస్తే వాళ్ళ మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకొని చేర్యాల ప్రాంతాన్ని ఈ గంజాయి నుంచి విముక్తి కల్పించడానికి చేసే ప్రయత్నంలో పోలీసు వారికి ప్రజలందరూ, ముఖ్యంగా తల్లిదండ్రులు సహకరించాల్సిందిగా కోరుకుంటున్నాం.